స్మార్ట్ బుట్టబొమ్మ. ఈరోజు మన వీడియోలో ఇంట్లోనే చాలా సింపుల్గా వెయిట్ లాస్ అయ్యే డైట్ ప్లాన్ ఏంటో చూద్దాం. అది కూడా అందరికీ ఈజీగా తెలిసినట్టు ఓట్స్తో. సో మీరు 1 వీక్లో అట్లీస్ట్ 3 to 4 kgs వరకు మన వెయిట్ అనేది లాస్ చేసుకోవచ్చు. సో ఆ డిఫరెంట్ వెరైటీస్ ఏంటో చూద్దామా. ముందుగా మనం ఓట్స్ ఉప్మాని ఎలా తయారు చేయాలో చూద్దాం. అందుకని ఒక ఫ్రైయింగ్ ప్యాన్ తీసుకోండి. అందులోకి ఒక 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్. ఈ ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత ఒక 1/4 టేబుల్ స్పూన్ వరకు ఆవాలు కాస్త చిట్పట్లాడిన తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు ఉద్దిపప్పు, 1 టేబుల్ స్పూన్ పల్లీలు, 1 టేబుల్ స్పూన్ జింజర్ పేస్ట్ అంటే అల్లం పేస్ట్, అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు సన్నగా కట్ చేసి పెట్టుకున్న గ్రీన్ చిల్లీ, ఒక 1/4 కప్ వరకు సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, ఇక సాల్ట్ అయితే మీ టేస్ట్కి సరిపడినంత. ఇక్కడ మనం పింక్ సాల్ట్ అయినా సరే యాడ్ చేసుకోవచ్చు. సో ఇవన్నీ కూడా కాస్త మనం వేగనివ్వాలి, ఎందుకంటే మనం అల్లం పేస్ట్ చేసాం కదా, కాస్త పచ్చివాసన పోయేంత వరకు కాస్త వేయించుకోవాలి. కర్రీ లీవ్స్, అలాగే ఒక 1/4 కప్ వరకు పచ్చి బఠానీ, 1/4 కప్ వరకు తురిమి పెట్టుకున్న క్యారెట్, అలాగే 1/4 టేబుల్ స్పూన్ వరకు పసుపు. ఇవన్నీ కూడా వేసి కాస్త మగ్గనివ్వాలి. సో కాస్త కలర్ చేంజ్ అయిన తర్వాత క్యారెట్ అనేది ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు కొబ్బరి పొడి, ఎండు కొబ్బరి పొడి అయినా సరే పచ్చి కొబ్బరి పొడి అయినా సరే ఏదైనా సరే వేసుకోవచ్చు. అలాగే 1/4 టేబుల్ స్పూన్ వరకు పెప్పర్ పౌడర్. ఇవన్నీ కూడా వేసి కాస్త మిక్స్ చేయండి. సో మనకి ఇవి ఆయిల్లో కాస్త లైట్గా ఫ్రై అవ్వాలి. ఫ్రై అయిన తర్వాత ఒక 250 ml వరకు వాటర్ వేసుకోండి. సో మనకి వాటర్ అనేది బాగా ఉడకాలి, కాస్త బాయిల్ అవ్వాలి. ఈ వాటర్ అనేది కాస్త బాయిల్ అయ్యాక ఇందులోకి ఒక 4 టేబుల్ స్పూన్ వరకు ఓట్స్ని యాడ్ చేసుకోండి, అంటే మీ బ్రేక్ఫాస్ట్కి సరిపడినంత ఓట్స్. సో మనకు చాలా తొందరగా అయిపోతుంది ఓట్స్ ఉప్మా అనేది. మీరు ఒకసారి ఓట్స్ వేసిన వెంటనే ఒక 2-3 మినిట్స్లోనే ఈ వాటర్ అంతా కూడా ఓట్స్ అనేది పీల్చేసుకొని మనకు ఉప్మా అనేది తయారైపోతుంది. చూసారు కదా, కాస్త చిక్కబడుతుంది ఉప్మా అనేది. అంతే, ఇప్పుడు మీరు సర్వింగ్ బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకోవడమే. సో ఎంతో హెల్తీ అయిన టేస్టీ మంచి ఫైబర్ కల ఓట్స్ ఉప్మా రెడీ. సో మీకు చాలా కారంగా ఉంటుంది, చప్పగా అయితే ఉండదు, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. సో పైన కొత్తిమీరతో గార్నిష్ చేసుకోండి. మీకు ఇంకా ఇష్టమైతే ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు లెమన్ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో అంతే అండి, ఎంతో హెల్తీ అండ్ ఈజీ టేస్టీ ఉప్మా రెడీ. సో ఇప్పుడు మనం ఇదే ఓట్స్తో నెక్స్ట్ వెరైటీ చూద్దాం, బనానా ఓట్స్ స్మూతీ. ఇందుకు గాను ఒక బనానా తీసుకోండి. అది కూడా బాగా మాగిన బనానా అయితే మనకి స్వీట్నెస్ అనేది ఎక్కువ ఉంటుంది. ఇందులోకి ఒక 4 టేబుల్ స్పూన్ వరకు ఓట్స్, అలాగే హోమ్ మేడ్ ప్రోటీన్ పౌడర్ ఒక 2 టేబుల్ స్పూన్స్. నేను మీకు ప్రోటీన్ పౌడర్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను, అలాగే లాస్ట్లో ఎండ్ స్క్రీన్స్లో కూడా పెడతాను చూడండి. పీనట్ బటర్ 1 టేబుల్ స్పూన్. ఇవన్నీ కూడా మనకు చాలా ప్రోటీన్ బేస్డ్ ఐటమ్స్. అలాగే ఇందులోకి మిల్క్ ఒక 1 కప్. సో చాలా ఎనర్జీ గల బ్రేక్ఫాస్ట్ అండి ఇవన్నీ కూడా. మనం బ్రేక్ఫాస్ట్ బదులు ఇప్పుడు నేను చూపించే వెరైటీస్ అన్నీ కూడా మీరు తయారు చేసుకోవచ్చు మన వెయిట్ లాస్ కోసం. సో మనం బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి అవన్నీ కూడా మిక్సీ జార్లో. అంతే, మనకి ఎంతో హెల్తీ అండ్ టేస్టీ అయిన బనానా ఓట్స్ స్మూతీ అనేది రెడీ అయిపోయినట్టే. మీరు ఇక్కడ బనానే కాదు ఏ రకమైన ఫ్రూట్ అయినా సరే యాడ్ చేసుకోవచ్చు. మ్యాంగో, యాపిల్, పైనాపిల్ ఇలా ఏదైనా సరే యాడ్ చేసుకోవచ్చు. నేను సింపుల్గా ఉంటుంది కదా అని బనానా చూపించాను. సో లాస్ట్లో డెకరేషన్ కోసం ఇలా బనానా స్లైసెస్ అనేది యాడ్ చేశాను. మీకు మధ్యలో బనానా రావాలంటే ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకొని పైన కూడా డెకరేట్ చేసుకోవచ్చు. ఇక చివరగా డ్రై ఫ్రూట్స్, ఇక్కడ నేను బాదం పలుకుల్ని యాడ్ చేశాను. సో చాలా టేస్టీగా ఉంటుంది, మీకు కడుపు కూడా నిండిపోతుంది. ఒక గ్లాస్ తిన్నామంటే తాగేసామంటే ఇంకా ఆ రోజు బ్రేక్ఫాస్ట్ అనేది సింపుల్గా స్కిప్ చేసేయచ్చు. ఇంకొక బ్రేక్ఫాస్ట్ రెసిపీ ఓట్స్తోనే ఓట్స్ చపాతీ. ఇందుకు మనం 1/4 కప్ వరకు ఓట్స్ని మిక్సీ జార్లో వేసి ఫైన్ పౌడర్ లాగా చేసుకోవాలి. ఇందులో మనం వేరే ఎలాంటి పిండి యాడ్ చేయకుండా కేవలం ఓట్స్తోనే చపాతీ పిండి అనేది చేసుకుంటాము. సో మంచి ఫైబర్ ఉంటుంది కనుక ఈజీగా వెయిట్ లాస్ అనేది అవ్వచ్చు. సో ఇలా మెత్తని పౌడర్ లాగా మనం గ్రైండ్ చేసుకోవాలి. సో ఈ పిండిని ఒక బౌల్లో తీసుకోండి.
ఇందులోకి మనం టేస్ట్కి సరిపడినంత సాల్ట్ యాడ్ చేయొచ్చు. మీరు ఇక్కడ పింక్ సాల్ట్ అయినా సరే వేసుకోవచ్చు. అలాగే ఒక హాఫ్ కప్పు వరకు బాయిల్డ్ వాటర్ని యాడ్ చేయండి. ఎందుకంటే మనం చల్లనీళ్ళు యాడ్ చేస్తే పిండి అనేది మెత్తగా వచ్చేసి చేతులకి స్టిక్కీగా అయిపోతుంది. సో బాయిల్డ్ వాటర్ని యాడ్ చేసుకొని కాస్త నిదానంగా కలుపుకోండి. ఎందుకంటే చెయ్యి అనేది కాలుతుంది. లేదంటే స్పూన్తో అయినా సరే కలుపుకోవచ్చు. సో ఇలా అంతా కలుపుకున్న తర్వాత మనకి ఇలా పిండి మిశ్రమం అనేది రెడీ అయిపోతుంది. చూస్తారు కదా, చాలా సాఫ్ట్గానే వస్తుంది. సేమ్ జొన్న పిండి లాగా అనిపిస్తుంది మనకి ఇది. అందుకే మనం కాస్త హాట్ వాటర్తో పిండి అనేది మిక్స్ చేసుకోవాలి. అప్పుడే మనకి చపాతీ అనేది విరిగిపోకుండా బాగా వస్తుంది. సో మీరు ఇంకొక 2-3 సార్లు వరకు చేత్తో దాన్ని బాగా పిండిని మెత్తగా చేయండి. సో ఇలా చిన్న చిన్న బౌల్స్ చేసేసుకొని పిండి ముద్దను తయారు చేసుకోండి. ఇలా చపాతీ అనేది ఒత్తుకోవాలి. ఎలాంటి పిండి వేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా మనం చపాతీ అనేది ఒత్తుకోవచ్చు. సో ఎక్కడ మీకు పగుళ్ళు రాకుండా సింపుల్గా చపాతీ అనేది తయారవుతుంది. సో ఎలాంటి నూనె అవసరం లేకుండా, పిండి అవసరం లేకుండా చపాతీ తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు మనం చపాతీ ప్యాన్ పెట్టేసి కాస్త వేడెక్కిన తర్వాత 2 సైడ్స్ కూడా ఫ్రై చేసుకోండి. ఎలాంటి ఆయిల్ వేయాల్సిన అవసరం లేదు, సింపుల్గానే మనకి ఫ్రైయింగ్ అనేది అయిపోతుంది. ఒక 2 మినిట్స్లో మనకి చపాతీ రెడీ. ఎందుకంటే ఓట్స్ చపాతీ కదా, కాస్త వేగడానికి టైం తీసుకుంటుంది. మీరు చిన్న మంటలోనే చపాతీని ఫ్రై చేసుకోండి. మనకి ఇలా కాస్త కలర్ చేంజ్ అయిందంటే ఓట్స్ చపాతీ రెడీ అయిపోయినట్టే. సో మీరు ఇందులోకి ఏ కర్రీ అయినా సరే యాడ్ చేసుకోవచ్చు. చట్నీ, కర్రీ ఆర్ పెరుగు తీసుకున్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. మన నెక్స్ట్ బ్రేక్ఫాస్ట్ రెసిపీ ఓట్స్ కీర్. ఇది చాలా సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ. ముందుగా మనం 250 ml వరకు మిల్క్ని తీసుకొని కాస్త బాయిల్ అనేది చేసుకోవాలి. ఇది బాయిల్ వచ్చిన తర్వాత ఇందులోకి 4 టేబుల్ స్పూన్ వరకు ఓట్స్ని యాడ్ చేసుకోండి. ఒకవేళ మీకు ఇంకా ఓట్స్ ఎక్కువ కావాలంటే ఇంకొక స్పూన్ ఎక్స్ట్రా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇవి బాగా మనకి బాయిల్ అవ్వాలి. సో ఓట్స్ బాగా ఉడికిన తర్వాత ఇందులోకి ఒక 1/4 టీ స్పూన్ వరకు బెల్లంని యాడ్ చేసుకోవచ్చు. సో స్వీట్ అనేది మన టేస్ట్ ప్రకారంగా ఉంటుంది కాబట్టి మీకు ఇంకో హాఫ్ టీ స్పూన్ బెల్లం ఎక్కువ యాడ్ కావాలన్నా సరే చేసుకోవచ్చు. సో మొత్తం అంతా కూడా ఒకసారి తిప్పేసుకోండి. ఎందుకంటే బెల్లం అనేది మనకు బాగా కరగాలి కదా. ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసుకోండి. మంచి ఫ్లేవర్ ఇస్తుంది. అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అలాగే ఎండు ద్రాక్ష ఒక టేబుల్ స్పూన్. ఇక్కడ మీరు వెరైటీ డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఈ కీర్లోకి. సో లాస్ట్లో యాలక్కుల పొడి ఒక 1/4 టేబుల్ స్పూన్ యాడ్ చేసేసి అంతా కూడా ఒకసారి కలిపేసేయండి. లాస్ట్లో మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్తో డెకరేట్ చేసుకుంటే సరిపోతుంది. ఎంతో ఈజీ అయిన టేస్టీ ఓట్స్కి రెడీ.